guys, welcome to my channel Savani Ranki Vlogs and Tales. Please do like, share and subscribe my channel. ఈ రోజు అయితే సండే వచ్చేసింది. సండే అంటే మనకి కంపల్సరీగా నాన్ వెజ్ ఇంట్లో ఉండాల్సిందే. ఈ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ అయితే స్పెషల్. ఈ రోజు ఏంటంటే మష్రూమ్ అయితే తీసుకొచ్చారు. మష్రూమ్ ఒకటి ఇంకా చికెన్ కూడా వండుతున్నాం అన్నమాట. సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా ఇంట్లో ఉండాల్సిందే కదా. మాకైతే మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే. అలాగే ఈరోజు ఇంకా పిల్లలు అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇంకా పార్టీలాగా చేసుకుంటాం. మష్రూమ్ ఇది ఒరిజినల్ మష్రూమ్ అండి. అంటే మనకి వర్షాకాలంలో దొరికే మష్రూమ్ అనమాట, పుట్టగొడుగులు. ఇదైతే కొనింది కాదు, కొనేవి రెడీమేడ్ అయితే ఉంటాయి చాలా. కానీ ఇదైతే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈ టైంలో మాత్రమే దొరుకుతుంది, ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది అనమాట. ఈ వర్షాకాలంలో ఇది స్పెషల్ కర్రీ అని చెప్పాలి. ఇది దొరకడమే చాలా ఎక్కువ కష్టం. ఈ రోజైతే చాలా మనస్ఫూర్తిగా తింటారనమాట, చాలా ఇష్టం అనమాట మష్రూమ్ అంటే. ఇవైతే ముందు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తాను అనమాట. ఇవి కట్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి కర్రీకి అయితే రెడీ చేస్తాను. చూడండి, ఇవైతే కొంచెం పెద్దవిగా అయిపోయాయి. ఇవి అయితే ఉంటాయి టేస్ట్, మరి నార్మల్గా ఉండవు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వీటికంటే ఇవి పెద్దవి కంటే చిన్నవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కానీ అన్నీ అవే ఉండాలంటే ఉండవు కదా. ఇవైతే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కానీ వండిన తర్వాత మాత్రం కూర చాలా తక్కువగా అవుతుంది. ఇదైతే ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసాక ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. చికెన్ ఎప్పుడైనా మీరు కుక్కర్లో వండారా? నేనైతే మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతాను. కుక్కర్లో అయితే చాలా జ్యూసీగా బాగా వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఆల్రెడీ పెట్టేసాను దీన్ని కూడా. ఇలా పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి పసుపు వేసేసి వదిలేసినట్లయితే అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది. కొంచెం మగ్గిపోయాక మనం వేయాల్సినవన్నీ వేసేసి మూత పెట్టేసామంటే వాటర్ వేసి సూపర్గా ఉంటుంది. ఇంకా చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఇప్పుడు అలానే చేస్తాను. మీకు ప్రాపర్ చికెన్ వీడియో కావాలి అనుకుంటే కుక్కర్లోని కింద కామెంట్ పెట్టండి. కామెంట్ చూసి నేను వీడియో అయితే చేస్తాను. దీనిపైన అయితే మూత పెట్టేస్తే అది ఇంకా మగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. అప్పటి వరకు బాయ్, సీ యూ ఆల్.